టాలీవుడ్ లో ఇద్దరు యంగ్ హీరోల కలయిక ఇప్పుడు పెద్ద టెన్షన్ గా మారబోతోందా? రెండు పెద్ద ఫ్యామిలీల నుంచి వచ్చిన ఆ ఇద్దరు స్టార్లు ఒకే వేదిక పంచుకోవడం వెనక రీజన్ ఏంటి? సొంతంగానే పెద్ద ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న ఈ ఇద్దరు యంగ్ హీరోస్ ఇప్పుడు ఎందుకు కలవాలనుకుంటున్నారు? గత కొద్ది రోజులుగా వీళ్ళిద్దరికి ఎదురవుతున్న సమస్య ఏంటి? వీళ్ళిద్దరిని కలిసేలా చేసిన ఘటనలు ఏంటి? వీళ్ళ కలయిక కేవలం సినిమాలకే పరిమితం అవుతుందా, లేక రాజకీయాల్లో కూడా తమ సత్తా ఏంటో చూపాలనే కలవాలనుకుంటున్నారా? ఇంతకీ ఎవరా యంగ్ హీరోస్? జూనియర్ ఎన్టీఆర్ టాలీవుడ్ లో తనకంటూ ఓ ప్రత్యేక ఇమేజ్ సొంతం చేసుకున్న యంగ్ హీరో. సీనియర్ ఎన్టీఆర్ నటవారసత్వంగా తెలుగు చిత్ర పరిశ్రమలోకి అడుగుపెట్టిన ఎన్టీఆర్ అతి తక్కువ కాలంలోనే టాలీవుడ్ తో పాటు ఇండియా వైడ్ గా తనకంటూ ఓ గుర్తింపును తెచ్చుకున్నాడు. ప్రస్తుతం టాలీవుడ్ లో ఉన్న యంగ్ జనరేషన్ హీరోల్లో టాప్ హీరోగా కొనసాగుతున్నారు. నిన్ను చూడాలని సినిమాతో తెలుగు చిత్ర పరిశ్రమలో ఎంట్రీ ఇచ్చిన జూనియర్ ఎన్టీఆర్ ఆ తర్వాత సినిమాకు తన నటనతో, డాన్స్ తో ప్రేక్షకులను అలరించారు. ప్రస్తుతం చిత్ర పరిశ్రమలో ఉన్న హీరోల్లో నవరసాలు పండించగల అతి కొద్ది మంది నటుల్లో జూనియర్ ఎన్టీఆర్ ఒకరు. ఇటీవల వచ్చిన RRR సినిమాతో ఎన్టీఆర్ పాన్ ఇండియా హీరో రేంజ్ కు తన ఇమేజ్ ను పెంచుకున్నాడు. ఇక టాలీవుడ్ లో మరో యంగ్ హీరో అల్లు అర్జున్. మొదట్లో అందరూ స్టైలిష్ స్టార్ గా పిలుచుకునే అల్లు అర్జున్ ప్రస్తుతం అభిమానులకు ఐకాన్ స్టార్ గా మారాడు. తాత అల్లు రామలింగయ్య నట వారసత్వం, మామ మెగాస్టార్ అండదండలు కలిసి టాలీవుడ్ లోనే టాప్ హీరోగా మారాడు. గంగోత్రి సినిమాతో చిత్ర పరిశ్రమకు పరిచయమైన అల్లు అర్జున్ క్రమక్రమంగా తన నటనతో పెద్ద ఫ్యాన్ ఫాలోయింగ్ ను సృష్టించుకున్నారు. టాలీవుడ్ తో పాటు సమానంగా కేరళలో కూడా తనకంటూ ఓ ప్రత్యేక ఫ్యాన్ ఫాలోయింగ్ ను అల్లు అర్జున్ ఏర్పరచుకున్నారు. రీసెంట్ గా వచ్చిన పుష్ప సినిమాతో అల్లు అర్జున్ పాన్ ఇండియా స్టార్ అయ్యారు. అంతేకాదు పుష్ప సినిమాతో నేషనల్ అవార్డును గెలుచుకున్న అల్లు అర్జున్ తెలుగు చిత్ర పరిశ్రమలో అరుదైన గుర్తింపు పొందిన యువ హీరోగా రికార్డు కూడా సృష్టించారు. ఇలా ఇద్దరు యువ హీరోలు తెలుగు చిత్ర పరిశ్రమలో తమకంటూ ఓ ఇమేజ్ ను క్రియేట్ చేసుకున్నారు. అలాంటి ఈ ఇద్దరు హీరోలకు ఇప్పుడు ఒకే తరహా సమస్య వచ్చి పడింది. తమ బ్యాక్గ్రౌండ్ గా చెప్పుకునే ఫ్యామిలీనే వారిని దూరం పెట్టారనే గుసగుసలు చిత్ర పరిశ్రమలో జోరందుకున్నాయి. దీనిని బలపరిచేలా ఇటీవల జరిగిన కొన్ని పరిణామాలు కూడా దానిని బలపరుస్తున్నాయి. ఇటీవల నందమూరి హీరో బాలకృష్ణ 50 వసంతాల సినీ ప్రస్థానం పురస్కరించుకుని పెద్ద ఎత్తున కార్యక్రమం చేశారు. ఆ కార్యక్రమానికి ఈ ఇద్దరు దూరంగా ఉన్నారు. అయితే ఈ ఇద్దరు దూరంగా ఉండడానికి కారణం ఫ్యామిలీస్ తో ఉన్న గ్యాప్ అనేది ప్రచారం జరుగుతోంది. సినీ పరిశ్రమలో ఉన్న అందరినీ ఆహ్వానించిన బాలకృష్ణ జూనియర్ ఎన్టీఆర్ ను మాత్రం పిలవలేదు. అంతేకాదు జూనియర్ ఎన్టీఆర్ ను పిలవవద్దని స్వయాన బాలకృష్ణే చెప్పారని కొద్ది రోజుల క్రితం ప్రచారం జరగడం సంచలనంగా మారింది. మరోవైపు అల్లు అర్జున్ కు కూడా ఈ కార్యక్రమానికి ఇన్విటేషన్ అందలేదు. దీనిపై కూడా రకరకాల ప్రచారాలు ఉన్నాయి. అయితే వాటిలో మాత్రం అల్లు అర్జున్ ను పిలవడం తనకు ఇష్టం లేదని పవన్ కళ్యాణ్ చెప్పినట్లు టాలీవుడ్ లో టాక్. ఇలా ఇద్దరు బాలకృష్ణ ప్రోగ్రాం కు దూరంగా ఉండిపోయారు. దీనికి గత కొద్ది రోజులుగా జరుగుతున్న పరిణామాలే కారణంగా తెలుస్తోంది. ముఖ్యంగా రాజకీయ పరమైన విభేదాలే ఇటు జూనియర్ ఎన్టీఆర్ ను అటు అల్లు అర్జున్ ను తమ స్టార్ ఫ్యామిలీ నుంచి దూరం జరిగేలా చేశాయనే చర్చ నడుస్తోంది. చాలా కాలంగా జూనియర్ ఎన్టీఆర్ టీడీపీకి దూరంగా ఉంటూ వస్తున్నారు. అంతేకాదు హరికృష్ణ మరణం తర్వాత నందమూరి కుటుంబంతో జూనియర్ ఎన్టీఆర్ కు చాలా గ్యాప్ వచ్చింది. నందమూరి కుటుంబానికి చెందిన ముఖ్యమైన కార్యక్రమాలకు జూనియర్ ఎన్టీఆర్ దూరంగా ఉంటూ వస్తున్నారు. ఇదే సందర్భంలో ఏపీ ఎన్నికలు రావడం, ఎన్నికల ప్రచారానికి జూనియర్ ఎన్టీఆర్ దూరంగా ఉండడం కూడా జరిగింది. అదే సమయంలో జూనియర్ ఎన్టీఆర్ కు అత్యంత సన్నిహితులైన కొడాలి నాని లాంటి వారు టీడీపీ ప్రత్యర్థి పార్టీ వైసీపీ నుంచి పోటీలో ఉండడం కూడా బాలకృష్ణతో పాటు నందమూరి కుటుంబానికి రుచించలేదు. దీంతో జూనియర్ ఎన్టీఆర్ నందమూరి కుటుంబానికి తెలియకుండానే ఓ పెద్ద అఘాతం ఏర్పడింది. ఇది మొత్తానికి జూనియర్ నే నందమూరి కుటుంబానికి దూరం పెట్టేలా చేసిందని ప్రచారం జరుగుతోంది. ఇక అల్లు అర్జున్ది కూడా ఇదే తరహా కథ. కాను మెగా ఫ్యామిలీలోనే తనకంటూ ఒక ఓన్ ఇమేజ్ ని బిల్డప్ చేసుకున్న అల్లు అర్జున్ పవన్ కళ్యాణ్ తో ఏర్పడిన గ్యాప్ తో ఆ ఫ్యామిలీకే దూరంగా ఉండాల్సిన పరిస్థితి ఏర్పడింది. పవన్ కళ్యాణ్ కు అల్లు అర్జున్ కు ఎప్పటి నుంచో కొంచెం గ్యాప్ ఉండేది. దీనిపై ఈ ఇద్దరు హీరోల అభిమానులు సోషల్ మీడియా వేదికగా ఒకరిపై ఒకరు కౌంటర్లు వేసుకునేవారు. అలాంటి వారి మధ్య మొన్నటి ఎన్నికలు మరింత చిచ్చురైపాయి. టీడీపీ జనసేన కూటమిగా ఎన్నికల బరిలోకి దిగితే అల్లు అర్జున్ మాత్రం తనకు కావలసిన మిత్రుడు అయిన వైసీపీ అభ్యర్థి తరపున ప్రచారం చేయడం పెద్ద దుమారాన్నే రేపింది. దీంతో ఒక రకంగా అల్లు అర్జున్ పై పవన్ కళ్యాణ్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తెలిసింది. ఎన్నికల నాటి నుంచి
నుంచి నేటి వరకు పవన్ కళ్యాణ్, అల్లు అర్జున్ మధ్య పెద్ద గ్యాప్ ఏర్పడింది. అది ఇప్పటికీ కంటిన్యూ అవుతోంది. దీంతో ఈ ఇద్దరు హీరోల మధ్య మెగా ఫ్యామిలీలోనే తీవ్ర సమస్య ఏర్పడింది. మొత్తం మెగా ఫ్యామిలీ అంతా పవన్ వైపు నిలవడంతో అల్లు అర్జున్ ఒంటరయ్యారు. దీంతో మెగా కాంపౌండ్ కు దూరమయ్యారనే ప్రచారం ఉంది. అయితే ఇప్పుడు అదే ఇద్దరు హీరోలు కలిసి ఒకే వేదిక పంచుకోవడంపై టాలీవుడ్ లో ఆసక్తికర చర్చ జరుగుతోంది. జూనియర్ ఎన్టీఆర్ తాజాగా నటించిన దేవరా సినిమా ప్రమోషన్ కు పెద్ద ఎత్తున ఆ సినిమా నిర్మాతలు ప్లాన్ చేస్తున్నారు. ఈ సినిమా ప్రమోషన్ కు ఐకాన్ స్టార్ హాజరవుతారని తెలియడంతో ఈ ఇద్దరు హీరోల అభిమానులు థ్రిల్ అవుతున్నారు. తమ అభిమాన హీరోలను సైడ్ చేద్దామనుకున్న వాళ్లకు ఈ ఇద్దరు కలవడంపై తెగ సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఈ ఇద్దరు కలిసి ఒకే వేదికను పంచుకోవాలనుకోవడమే తనకు పెద్ద సర్ప్రైజ్ గా ఉందని ఆ ఇద్దరు హీరోల ఫ్యాన్స్ చెబుతున్నారు. అయితే ఎందుకు వీళ్ళు ఇలా ప్లాన్ చేశారా అని సినీ పరిశ్రమలో చర్చ జరుగుతుంది. యాదృచ్ఛికంగానే దేవరా సినిమాకు అల్లు అర్జున్ పిలిచారా, లేక ఇంకా ఏదైనా ఇతరాత్ర కారణం ఉందా అని సినీ పరిశ్రమకు చెందిన వారు ఆరా తీస్తున్నట్టు తెలిసింది. ఇటీవలే ఈ ఇద్దరిని నరసింహ బాలకృష్ణ ప్రోగ్రామ్ కు ఆహ్వానించలేదు. దీంతో ఇద్దరు ఇప్పుడు సినిమా ప్రమోషన్ లో కలుసుకోవడంపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఇద్దరు కలిసి తమ అభిమానులకు ఏ విధమైన మెసేజ్ ఇస్తారా అని ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. గతంలో వీరికి జరిగిన అనుభవాల దృష్ట్యా వీరిద్దరూ ఒకరికి ఒకరు తోడుగా ఉండాలని డిసైడ్ అవుతున్నారా అనే చర్చ కూడా టాలీవుడ్ లో జరుగుతోంది. అసలే ఈ ఇద్దరు యంగ్ హీరోలకు పాన్ ఇండియా స్థాయిలో ఫ్యాన్స్ ఫాలోయింగ్ ఉంది. ఇప్పుడు వీరిద్దరూ కలవడంపై కూడా ఫ్యాన్స్ చాలా ఎక్సైట్ గా ఉన్నారు. అయితే ఇది కేవలం దేవరా సినిమా ప్రమోషన్ కు మాత్రమే పరిమితమవుతుందా, లేక ఫ్యూచర్ లో కూడా కొనసాగుతుందా చూడాలి. ప్రస్తుత పరిస్థితుల్లో ఇప్పుడు ఒంటరైన ఈ ఇద్దరు హీరోలు కలిసి ఏం మాట్లాడుతారనేది కూడా ఆసక్తి నెలకొంది. ఉన్నట్లుండి ఈ ఇద్దరు హీరోలు కలిసి ఒకే వేదికను పంచుకోవడం యాదృచ్ఛికంగా జరిగిందా, లేక దీని వెనుక ఎవరైనా ఉన్నారా అన్న చర్చ కూడా బలంగా ఉంది. సినిమా పరిశ్రమలో ఒకరికొకరు మద్దతు ఇచ్చుకునేలా ఈ వేదిక మారనుందనేది ఒక టాక్. అంతేకాదు తమపై కౌంటర్లు వేసేవారికి ఇప్పుడు ఒకటిగా నిలబడి తమ సత్తా ఏంటో చెప్పాలన్నదే ఆ హీరోల ఆలోచన కావచ్చనేది మరో టాక్. మొత్తంగా ఇద్దరు యంగ్ హీరోలు, అందున బడా ఫ్యామిలీ నుంచి వచ్చిన హీరోలు ఇప్పుడు ఒకే వేదిక పంచుకోవడం మాత్రం పెద్ద విషయమే. అయితే ఈ కలయిక ద్వారా వాళ్ళు ఏం చెబుతారనేది మాత్రం సస్పెన్స్. దేవర ప్రమోషన్ తర్వాత తెలుగు చిత్ర పరిశ్రమలో కొత్త సమీకరణాలు ఏర్పడతాయా అనేది మాత్రం వేచి చూడాలి.